గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో హైదరాబాద్ లో అయితే హైదరాబాద్ ప్రజల్ని చలి తీవ్రంగా వణికిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ ప్రజలైతే అతి తక్కువ ఉష్ణోగ్రతలు అయితే చవిచూడాల్సి వస్తుంది. గత రికార్డుల ప్రకారం చూసుకుంటే వాతావరణ శాఖ వెల్లడి చేసిన ప్రకారం గత 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల లోపు ఇలాంటి చలి, అది కూడా డిసెంబర్ లో 7 డిగ్రీల సెల్సియస్ చలి అంటే అది మామూలు విషయం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం పొగమంచుతో కప్పుకొని పోయింది సిటీ అంతా. సో వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. గతంలో 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రకంగా చలి రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే పొద్దున్నే మొత్తం పొగమంచు కారణంగా చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. సేఫ్టీ మెజర్స్ కూడా చెప్పడం జరిగింది. యాక్సిడెంట్లు అవ్వకుండా మెయిన్ ప్రికాషన్స్ తీసుకోవాలి. మోస్ట్లీ పెద్దలైతే బయటికి రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ వివరాల ప్రకారం ఏ ఏరియాలో ఎంత చలి ఉందో చూసుకుంటే తక్కువ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైన ఏరియాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు షేర్లింగంపల్లి అయితే దాదాపు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ నమోదవడం జరిగింది. మౌలాలి, రాజేంద్ర నగర్ లో కూడా సేమ్ అలానే 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్. శివరాంపల్లి, అల్వాలు, గచ్చిబౌలిలో అయితే 8 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ నమోదవడం జరిగింది. ఇప్పుడు బేగంపేట, జీడిమెట్ల, పంజాగుట్ట ఈ పరిసర ప్రాంతాలు అయితే 10 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదవడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడూ లేదు. డిసెంబర్ లో సాధారణంగా జనవరిలో స్టార్ట్ అవుతుంది ఇలాంటి చలి అంతా. జనవరిలో నుంచి ఎక్కువగా చలి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇంత తక్కువ డిగ్రీ సెల్సియస్ అనేది ఇప్పుడు డిసెంబర్ లో ఈ రకంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం అనేది చాలా 7 ఏళ్ల తర్వాత అని చెప్తున్నారు కదా. ఇంకోటి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో అయితే కలెక్టర్ అయితే టైమింగ్స్ కూడా స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేయడం జరిగింది. మార్నింగ్ 9:15 ఉన్న స్కూల్ అయితే 9:40కి చేయడం జరిగింది. 9:40 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు 9:15కి ఉండేవి. 9:40కి స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ 4:15కి వదిలే స్కూల్ 4:30కి అయితే వదలడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకోవచ్చు ఇంత చలి కారణంగా అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఈ చలికి బయటికి రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అలాగే ఈ విధంగా నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా సరే దాదాపు టైమింగ్స్ చూసుకొని పొగమంచు ఉన్నప్పుడు అయితే సేఫ్టీ మెజర్స్ మెన్షన్ చేసుకోవాలి. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఈ చలికి పొద్దున్న ఎవరు బయటికి రావద్దు. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది పెద్దలకి. సో ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంది పిల్లలకి. పొగమంచుని ఎక్కువగా అవాయిడ్ చేయండి. మోస్ట్లీ అవసరం ఉంటేనే తప్ప అవసరం లేకుండా రావద్దు అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్పడం. ప్రస్తుతం మనతో హైదరాబాద్ లో ఉష్ణోగ్రత విపరీతంగా తగ్గిపోయాయి. సో దాని గురించి జిహెచ్ఎంసీ సూపర్వైజర్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. హాయ్ సార్. హలో, నా పేరు కే రంగారెడ్డి, జిహెచ్ఎంసీ సూపర్వైజర్ ను. దాదాపు నిన్న 20 సంవత్సరాలే. నేను ఉండేది బిఎన్ రెడ్డి. దాదాపు ఇంటికాడ నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్లు ఉంటుంది. మార్నింగ్ 4కి లేచి 4:30కి ఇంటికి బయలుదేరికి వచ్చాక 5:30 అవుతుంది. 5:30 నుంచి 6:30 అటెండెన్స్ అనమాట, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్. 3 days నుంచి చలి బాగుంది. 5:30 వరకు ఉండాలి. 5:30కి ఉండాలి. ఉంటే ఏంటంటే 5:30 నుంచి 6:30కి అటెండెన్స్ టైం అనమాట, ఎఫ్ఆర్ఎస్. 6:30కి క్లోజ్ అయిపోతుంది. వర్కర్స్ కూడా చాలా దూరంగా చూస్తారు. ఇబ్బంది షేర్లింగంపల్లి మార్నింగ్ చలి ఉందండి. తప్పదండి, రాక తప్పదు. ఎందుకంటే మా వృత్తి ఇదే, చేసుకుంటున్న పొట్టెళ్తుంది. ఇంకోటి ఏంటంటే తెలుసా, నేను జిహెచ్ఎంసీ చేయబట్టి 20 సంవత్సరాలే. ఇంతకుముందు బేగంబాద్ రేషన్, ఆ తర్వాత కోటి కంచి వచ్చి 8 సంవత్సరాలే. మార్నింగ్ 5:30 నుంచి 6:30 అటెండెన్స్ టైం. ఈ మధ్య కాలంలో ఇలాంటి చలి ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడు లేకుండా, మేము చూసినప్పుడు నుంచి ఎప్పుడు లేకుండా చలి. ఎప్పుడో చాలా 10 years అయిపోయింది. 25 years ఇక్కడ చేయబట్టి, జిహెచ్ఎంసీ చేయబట్టి. మరి 7 డిగ్రీల సెల్సియస్ అంటే ఇప్పుడు మనం అలవాటు పడ్డ ఉష్ణోగ్రత వేరు, ఇప్పుడు నమోదవుతుంది వేరు కదా. పడుతున్న చేతులు మాస్క్ పెట్టినా, గ్లౌజ్ పెట్టినా కవర్ కావట్లేదు. చలి బాగుందన్నమాట అది. సో మరి ఏంటి ఇప్పుడు మీ టీమ్ లో చాలా మంది వృద్ధులు ఉంటారు. 55 నుంచి అనమాట. వాళ్ళు వచ్చేది 20 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తారు. వాళ్ళు ఈ చలికి వస్తారు. రాలేదనుకో వాళ్ళకి ఆప్షన్, దానికి వేరే ప్రయోజనం లేదు. సో ఎలాంటి ఛాలెంజెస్ ఇప్పుడు, ఎందుకంటే మార్నింగ్ చలి వేరు, ఇప్పుడు మీరు మొత్తం వర్క్ చేస్తుండాలి. ఇదే చలి పొగమంచు ఉంటుంది కదా. అసలు పోతే బండి వస్తుంటే అవపడలేదు, బిర్యానీ పడట్లేదు. మార్నింగ్ టైంలో 5:30కి ఉండాలి. 5:30 లేట్ అయింది అనుకో అటెండెన్స్ ప్రాబ్లము. అది చలి కూడా బాగుంది, ఇప్పటికి చలి ఉంది. ఈ చలికి మేము ఈ షర్టల్ వేసుకున్నా కవర్ చేయట్లేదు చలి. మూతికి మాస్క్ పెట్టినా కదన్నమాట. హెల్మెట్ పెట్టుకునే బండి మీద రావాలంటే చేతులు మొత్తం బ్రేక్ పడట్లేదు. అది
వర్కర్స్ కూడా చాలా దూరంగా వస్తారు. వర్కర్ కూడా వచ్చి 5:30కి వచ్చి 6కి స్టార్ట్ చేస్తాం వర్క్. ఎందుకంటే 6:30 వరకు మెయిన్ రోడ్ వర్క్ అయిపోవాలి. ఎందుకంటే 6:30 దాటిదనుకో ట్రాఫిక్ ఎక్కువైతే ఊరికి రాదు. మొన్ననే రీసెంట్ నాకు బండి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ కాలు దెబ్బ తాకింది మస్జిద్ కానీ ఒక మంచి వల్ల. అది రీసెంట్ గా 2-వీలర్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రేక్ పట్టే మనకి ఇప్పుడు చేతులు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ వర్క్ మీరు ఏ టైం అయినా ఎంత ఉష్ణోగ్రతలు తగ్గినా పెరిగినా గానీ నేను చేసే సర్కిల్ 17 అన్నమాట, ఖైరతాబాద్ సర్కిల్. వాళ్ళు చేస్తున్నారు కదా, ఎలా ఉంది చలి బయట? బాగా చలి ఉంది, చలిలో రాలేకపోతున్నాం. రావాల్సింది మాకు వచ్చి రోడ్ క్లీన్ చేయవలసింది. మేము ఇది చేయకుంటే ఎట్లా? మేము ఈ చలికైనా ఒప్పుకొని వస్తున్నాం. ఇంత చలిలో రావాలంటే ఎట్లా చేయాలి చెప్పు? ఎట్లుంది? పొద్దున్నే కనపడుతున్నాయి రోడ్డు అట్లనే ఉంది, కనిపిస్తలేవు. అట్లనే బస్ ఎక్కాలే రావాలా కదా, ఈ రోడ్ క్లీన్ చేయాలా. మళ్ళీ మేము రాకుంటే ఎట్లా చెప్పు? ఎంత దూరం నుంచి వస్తున్నారు? నాంపల్లి. నాంపల్లి నుంచి. ఓకే, పొద్దున్నే వచ్చేస్తున్నారు. ఏ టైంకి వస్తున్నారు? 5 గంటలకే వస్తున్నాం. 5 గంటలకు రోడ్లు కనిపిస్తున్నాయి మరి? కనిపిస్తలేవు. మళ్ళీ ఏం చేయాలి? రావాలా కదా, తప్పదు. తప్పది. డ్యూటీ అన్నప్పుడు డ్యూటీ చేయాలా కదా, చెయ్యాలా? మళ్ళా తట్టుకోగలుగుతున్నావు ఒక చలికి? ఇక అట్లానే వస్తున్నాం. ఏం చేయాలి? ఇంతగానం చలిలో ఎట్లా రావాలా ఏం కొత్త? ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా ఇలాంటి చలి? అట్లా ఏం లేకుండా మార్నింగ్ వస్తుంటారు కదా, ఇంతకు ముందు ఎప్పుడు లేదు? లేదు, ఇదే ఫస్ట్. ఒక 4 రోజుల నుంచి వస్తుందా? ఎప్పటి నుంచి ఉంది చలి? ఒక వారమే. వారం నుంచి ఇంతే ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో పడవలసింది సార్. మొత్తం ప్రొటెక్షన్ చేసుకోండి మరి, ఇక చలికి తప్పదు కదా. ఇక చలి ఉన్నన్ని దినాలు ఇట్లానే వేసుకోవాలి. ఇక చలి వాననో ఎండనో ఏదో చేయవలసింది కదా ఇప్పుడు. కానీ గ్రేట్, ఈ వయసులో కూడా మీరు చలి అన్నా గానీ ఇక నగరం శుభ్రంగా ఉండాలి కాబట్టి శుభ్రంగా చేస్తున్నామా లేదా చూడండి మీరే. చాలా బాగా చేస్తున్నారు. మళ్ళా ఇంత చలిలో కూడా వస్తున్నాం అంటే మంచిది. ఇంకా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు